దేవుడు తోడై ఉంటే నీ స్థితి పెరిగిద్ది. ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఆత్మీయతలో. ఉన్న చోటన ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఎదగాలి, కృప వెంబడి కృపలోకి రావాలి. నువ్వు నడుస్తున్న జాడలు నీ జీవితంలో సారాన్ని వెదజల్లాలి ప్రతి సంవత్సరం. దావీదు మీదట సౌలు యొక్క కనికరం రాగానే దావీదు తన రాజనగరానికి పిలిపించుకొని సితారా వాయించే వ్యక్తిగా మారాడు. చిన్న మందకి పరిమితమైన వాడు రాజు పక్కన, రాజు దగ్గర, రాజు సముఖంలో కూర్చొని సితారా వాయించినటువంటి మామూలు విషయమా? పగిలిపోయిన కీబోర్డ్ వేసుకెళ్ళిన నేను, స్క్రీన్ వెలగకపోతే దాని మీద కొవ్వొత్తులు పెట్టుకొని లైట్ కింద కూర్చొని ప్లే చేసిన నేను, ఒక సెకండ్ హ్యాండ్ కీబోర్డ్తో నా సంగీత పరిచయను ప్రారంభించిన నేను, వేల మందిలో వాయించడానికి ప్రభు కృప చూపించాడు. యేసన్న గారు లాంటి, రాజబాబు గారు లాంటి గొప్ప దైవజనుల సముఖంలో, అతి సమీపంలో ప్లే చేసే కృప నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. నేను పెంచేవాడు ఆయన.